మాత్రమే ఒక 2-3 నిమిషాలు దేవుని వాక్యం చెప్పుకొని మనం ముందు కార్యక్రమంలోకి వెళ్దాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా యేసయ్యానికి స్తోత్రం. ప్రభువా, నీ కుమారుడు సురేష్ను, రోహిణిని వారిద్దరిని మీరు జతపరిచి ప్రభువా మొదటి సంతానముగా చక్కటి పాపను మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. రెండవసారి ప్రభువా, రెండవసారి గర్భఫలముగా ప్రభువా చక్కటి కుమారుణ్ణి మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, డెలివరీ అయింది మొదలుకొని ప్రభువా ఇప్పటి వరకు మీరు కాపాడినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, ఇప్పుడు నేను నామకరణం చేయాలని తండ్రి అయ్యా ఈ కూటమి ఏర్పాటు చేసుకుని ఉంటుండగా ప్రభువా ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి కృప చూపినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. అందరు హృదయాలు మీరు తెరవండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ మీరు బలముగా జరిగించండి తండ్రి. దాసు నోట నీ మాటల నుంచి నీవే మాకు కనిపించి అయ్యా నీ సువార్త సత్యము మాకు తెలియపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను అని చెబుతున్నాడు భక్తుడు. మనము మొట్టమొదటిగా ఏమి పొందాలి అంటే రక్షణ పొందాలి. రక్షణ పొందాలన్నది మొదటి విషయం. మనం ఏం పొందాలి? హల్లెలూయా. మనం మొదటిగా రక్షణ పొందాలి. రక్షణ పొందడం అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు పోలీసులకి తెలుగులో ఉన్న పేరేం పేరు? రక్షక భటులు కదా. పోలీస్ స్టేషన్ని తెలుగులో రక్షణ నిలయం అంటారు కదా. పోలీసులను రక్షక భటులు అంటారు. పోలీస్ స్టేషన్ ఏమో తెలుగులో రక్షణ నిలయం అంటారు. అంటే పోలీసులు ఇచ్చేదాన్ని రక్షణ అంటారు. ఇక్కడ కూడా బైబిల్లో ఏం చెప్తున్నారు? రక్షణ పొందాలని చెప్తున్నారు. అంటే పోలీసులు ఇచ్చే రక్షణ పొందాలని కదా ఇక్కడ చెప్పేది. రక్షణ అంటే ఇప్పుడు రక్షణ పొందాలి. ఇప్పుడు ఎవరైనా రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టారు అనుకోండి, దానికి అర్థం ఏంటి? వాళ్ళు ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అర్థం కదా. ఏ ప్రమాదం లేకపోతే రక్షించండి కేకలు పెట్టరు. ఇప్పుడు ఇక్కడ కూడా మనల్ని దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు రక్షణ పొందాలి అని చెబుతున్నాడు. రక్షణ పొందాలి. మరి ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామమున రక్షణ పొందాలి. ఈ కథ చెబుతున్న రక్షణ ఏం రక్షణ చెప్పండి? ఏం రక్షణ అంటే ప్రతి మనిషికి కూడా మరణించిన తర్వాత ఒక ఘోరమైన ప్రమాదం పొంచి ఉంది. అదేంటంటే నిత్య నరకాగ్నిగుండం అన్నమాట. హల్లెలూయా. ఆ అగ్నిగుండంలోనికి ఈ లోకంలో జన్మించిన ప్రతి మనిషి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఎందుకు ఆ అగ్నిగుండంలోనికి మనిషి పోతున్నాడు అంటే, భూమి మీద మనిషి పుట్టేటప్పుడే పాపముతో పుడుతున్నాడని బైబిల్ గ్రంథం చెబుతుందన్నమాట. పాపముతోనే జన్మిస్తున్నాడు. అంటే పుట్టేటప్పుడే పాపిగా పుడుతున్నాడు. ప్రతి మనిషి కూడా పుట్టేటప్పుడే పాపిగా పుడుతున్నాడు కాబట్టి పెరిగి పెద్దగా అయిన తర్వాత కొన్ని తప్పులు చేస్తున్నాడు. పాము కాటేస్తే మనకు విషం ఎక్కుతుంది. దానికి పుట్టేటప్పుడే దాని లోపలికి విషం వస్తుంటుంది కదా. అది పాము పుట్టేటప్పుడే దాని లోపలికి విషం వచ్చింటుంది. అట్లాగే మనిషి కూడా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడే
అమ్మా నాన్నలో ఉన్నటువంటి జీన్స్ కానీ, అమ్మా నాన్నలో ఉన్నటువంటి లక్షణాలు కానీ, ఈ మాట తీరు కానీ, ప్రవర్తన కానీ, అన్నీ హైటు వెయిట్ అన్నీ కలరు అన్నీ పుట్టే బాబుకి వస్తాయి, పాపకు వస్తాయి. అట్లాగే అమ్మా నాన్నలో ఉన్నటువంటి పాపము అనే స్వభావము కూడా ఈ పుట్టే చిన్న పాపకు వస్తుందన్నమాట. ప్రతి మనిషి కూడా పుట్టేటప్పుడే పాపిగా పుడుతున్నాడని బైబిల్ చెబుతుంది. ఇది మొదటి విషయం. పెరిగి పెద్ద అయిన తర్వాత పాప స్వభావం లోపల ఉంది కాబట్టి దాని ద్వారా కొన్ని పాప కర్మలు చేస్తున్నాడు మనిషి, పాప క్రియలు చేస్తున్నాడు. కాబట్టి ఇట్లాగే పాపంలో పుట్టి పాపంలోనే బ్రతికి పాపంలోనే ఒక మనిషి చచ్చిపోతే కనుక ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ పాపానికి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అదేంటంటే యుగయుగాలు భగభగమంటే అగ్నిగుండంలోనికి ప్రతి మనిషి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ అగ్నిగుండంలో ఒక్కసారి మనిషి పడ్డాడు అనుకోండి, ఇక ఎప్పటికీ బయటికి రాలేడు. అంత ఘోరమైన ప్రమాదం, అంత భయంకరమైన సమస్య భూమి మీద ఏది ఉండదు. ఇంకా చాలా భయంకరమైన ప్రమాదం. ఒక్కసారి అగ్నిగుండంలో ఒక మనిషి పడ్డ తర్వాత ఎన్ని కేకలు పెట్టినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎవరు విడిపించరు. అంత ఘోరమైన ప్రమాదం. ఆ ప్రమాదంలో నుంచి మనం రక్షణ పొందాలని ఇక్కడ చెబుతున్నాడు. ఈ నామముననే మీరు రక్షణ పొందాలి అన్నాడు కదా, రక్షణ పొందవలెను అన్నాడు. అంటే దేని నుండి రక్షణ పొందాలి అంటే మనిషి పాపములో పుడుతున్నాడు కాబట్టి, ఈ పాపము ద్వారా వచ్చే జీతం మరణము కాబట్టి, మరణము తర్వాత అగ్నిగుండంలోనికి మనిషి పోతున్నాడు కాబట్టి, ఆ అగ్నిగుండము అన్నది మామూలు సమస్య కాదు. యుగయుగాలు అందులోనే ప్రతి మనిషి కూడా ఉండే అవకాశం ఉంది. అందులో నుంచి తప్పించబడాలంటే రక్షణ పొందాలి అని చెబుతున్నాడు. రక్షణ పొందాలి. ఎలా రక్షణ పొందాలి అంటే ఈ నామముననే రక్షణ పొందాలంటారు. ఈ నామముననే రక్షణ పొందాలని ఇప్పుడు నాకు చెప్పండి. నామము అంటే అర్థమైంది, పేరు కదా. ఈ నామమునే రక్షణ పొందాలంటే ఈ పేరుననే రక్షణ పొందాలి. ఇప్పుడు పేరు అన్నది చాలాసార్లు బైబిల్లో మనకు కనిపిస్తుంది. నామము, ఈ నామము, ఈ నామము, ఈ నామము అని. బైబిల్లో కూడా దేవుడు మొట్టమొదటిగా పేర్లు పెట్టేవాడుగా మనకు కనిపిస్తాడు కదా, పేర్లు పెట్టేవాడిగా కనిపిస్తాడు. దేవుడు ఆదామును సృష్టించి ఆయనకు ఒక మనిషిని సృష్టించి ఆయనకు ఆదాము అని పేరు పెట్టాడు. ఆ ఆదాముకు కూడా దేవుడు ఒక పని అప్పగించాడు. అదే పేర్లు పెట్టమని పని అప్పగించాడు ఆదాముకు కూడా. మీరు చూడండి ఒక్కసారి, ఆదికాండము 2:19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. ఇప్పుడు కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తనల గ్రంథంలో 147వ కీర్తన 4వ వచనం. 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచు. నక్షత్రాలను సృష్టించిన వారెవరు అంటే బైబిల్లో చెప్పబడుతున్న దేవుడు. భూమిని, ఆకాశమును, నక్షత్రాలను, సకల చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరు అంటే బైబిల్లో చెప్పబడుతున్న దేవుడు అన్నమాట. ఆ దేవుడు ఏం చేశాడంటే మొదటగా నక్షత్రాలు సృష్టించడం మాత్రమే కాదు, వాటికి పేర్లు కూడా పెట్టాడు. దేవుడు పేర్లు పెట్టేవాడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. అదే పని ఆదాము కూడా చెప్పాడు. ఆయన పేర్లు పెట్టాడు నక్షత్రాలకు. జంతువులను, పక్షులను పిలిచి ఆదాము దగ్గరికి వాటిని రప్పించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూడాలని ఆయన ఆశపడ్డాడు. అంటే దేవుడు చేసిన పని ఆదాము కూడా చేస్తున్నాడు. ఇక్కడ పేర్లు పెట్టడం అన్నది చాలా ముఖ్యమైన పనిగా బైబిల్లో చెబుతుంది. పేరు అన్నదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు ఒక మనిషికి పేరు ఎందుకు పెడతారు? గుర్తింపు కోసం పేరు పెడతారు. బైబిల్లో మరియమ్మ యేసయ్యను కన్న తర్వాత, యేసయ్యను కనే ముందు దేవదూత వచ్చి మరియమ్మకు ఒక మాట చెప్తాడు. మీరు చూడండి, లూకా సువార్త
లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం 31. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. నీవు గర్భము ధరిస్తావు అన్న మాట చెప్పింది దేవదూత. ఇక్కడ కుమారుని కంటావు అని పేరు మాట చెప్పింది. అంత మాత్రంతో వదిలిపెట్టలేదు, ఆయనకు ఒక పేరు కూడా పెడతామని చెప్పింది. ఆ పేరు అంటే యేసు అనే పేరు పెడతాం. యేసు అనే పేరుకు అర్థం ఏంది అంటే రక్షకుడు అని అర్థం. హల్లెలూయా. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. అంటే యేసయ్య పుట్టడమే ఎందుకొరకు పుట్టాడు భూమి మీద అంటే, మనిషిగా దేవుడు అవతరించాడు ఎందుకొరకు అంటే రక్షించడానికి ఆయన అవతరించాడు అనమాట. యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఇప్పుడు మానవ జాతి రక్షణ పొందాలని ఇంతకుముందు చెప్పాను. ప్రతి మనిషి కూడా పుట్టుకతోనే పాపంలో పుడుతున్నాడు, పాపంలో బ్రతుకుతున్నాడు. ఇట్లాగే ఈ పాపంలో చనిపోతే గనక యుగయుగాల అగ్నిగుండంలోనికి మనిషి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి రక్షణ పొందాలని చెప్పాను. రక్షణ ఎలా పొందాలి అంటే ఈ నామముననే రక్షణ పొందాలి. ఆ నామం ఏ నామం అంటే ఇక్కడ చెప్పాడు యేసు అనే నామం అన్నమాట. యేసు అనే నామంలో మాత్రమే రక్షణ మనిషికి దొరుకుతుంది. యేసు అనే నామము దేవునికి భూమి మీద ఇవ్వబడిన నామం, భూమి మీద దేవునికి పెట్టబడిన నామం అన్నమాట. యేసు అనే నామమున తప్ప మరి ఏ నామమును కూడా రక్షణ పొందే అవకాశం లేదు మనిషి. ఎవరైనా చనిపోయిన తర్వాత అగ్నిగుండంలోంచి తప్పించుకోవాలంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు పాపము నుంచి విడిపించబడాలంటే, సత్యదేవుణ్ణి తెలుసుకోవాలంటే, సత్యదేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒకటే ఒక్క మార్గం యేసయ్య నామం. హల్లెలూయా. యేసు అనే నామము తప్ప మోక్షానికి మనిషికి వేరొక మార్గము లేదు లేదు లేదు. యేసు అని పేరు పెట్టుదు అని చెప్పాడు అక్కడ. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. ఇప్పుడు పేరు యేసు అని పేరు పెట్టాడు కదా. యేసు అంటే రక్షకుడు, అంటే ఆయన మనుషుల్ని రక్షించడానికే భూమి మీద అవతరించాడు. అంటే పేరును బట్టి ఏమర్థమవుతుంది? ఆ వ్యక్తి యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది కదా. పేరు పెట్టారంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి అలా బ్రతకాలనే ఆశపడ్డాడు. ఇప్పుడు మనుషులు కూడా భూమి మీద చాలామంది పేర్లు పెడతారు. తల్లిదండ్రులు కొడుకులకు పేర్లు పెడతారు, కూతుర్లకు పేరు పెడతారు. పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి? ఈ పేరు నా కొడుకు జీవితంలో నెరవేరాలి అనే కదా. మంచి మంచి పేర్లు పెడతారు. కొంతమంది బైబిల్లో పేర్లు మనం గమనిస్తే చాలామంది పేర్లు ఉన్నాయి బైబిల్లో. భక్తుల పేర్లు ఉన్నాయి, భక్తిహీనుల పేర్లు ఉన్నాయి. మన క్రిస్టియన్స్ పేర్లు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే భక్తుల పేర్లే పెట్టుకుంటారు. ఎవరైనా కానీ కయ్యూన్ అని పేరు పెట్టుకుంటారా? ఇస్కరియోతు యూదా అని పేరు పెట్టుకోరు. అబ్రహాం అని పెట్టుకుంటారు, ఇస్సాకు అని పెట్టుకుంటారు, దావీదు అని పెట్టుకుంటారు, పౌలు అని పేరు పెట్టుకుంటారు, యోహాన్ అని పేరు పెట్టుకుంటారు. కానీ ఎవరైనా బిలాం అని పేరు పెట్టుకుంటారా? అంటే పేరు ఎందుకు పెట్టుకోరు? బిలాం అని పేరు ఎందుకు పెట్టుకోరు? అంటే ఆ స్వభావము నా కుమారునికి నా కూతురికి రాకూడదు అని. హల్లెలూయా. పేరు అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి ఒక పేరు పెడితే ఆ పేరు గుర్తు రాగానే ఆ వ్యక్తి స్వభావం అంతా మన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమవుతుందన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు రాజు అని మన రాజు ఉన్నాడు. రాజు అనే పేరు గుర్తొచ్చింది అనుకోండి మనిషికి, ఆ వ్యక్తి పరిస్థితి అంతా మైండ్లోకి వస్తుంది. సునీల్ అనే పేరు గుర్తొస్తే ఆ వ్యక్తి పరిస్థితి అంతా. అంటే పేరు అనేది ఎందుకంటే ఆ వ్యక్తి స్వభావము కానీ, ఆ వ్యక్తి చర్యలు కానీ, ఆ వ్యక్తి ప్రవర్తన కానీ మనకు తెలియజేయడానికి పేరు అన్నమాట. పేరు ఒక పేరు, ఎవరైనా ఒక పేరు ఎత్తగానే ఆ పేరు ఎవరిదో ఆ వ్యక్తి పై ప్రవర్తన కానీ, పై రూపము కానీ, ఆ స్వభావం కానీ మన కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. కొంతమంది మంచి పేర్లు పెడతారు పిల్లలకి, మంచి పేర్లు పెడతారు. వాళ్ళ ఆశ ఏంటంటే ఇట్లా ఈ పేరుకు తగ్గట్టుగా నా కుమారుడు పెరగాలి, ఎదగాలని. కానీ వాడు పెద్దగానే ఎట్లా తయారవుతాడంటే ఆ పేరుకు పూర్తిగా ఆపోజిట్గా తయారవుతాడు. ఎవరు చెడ్డ పేర్లు అయితే పెట్టరు. కొంతమంది కూడా పాతకాలంలో తెలిసో తెలియకుండా పెట్టేవాళ్ళు పెంటయ్య అని పేరు పెడతారు. పెంటయ్య అని పేరు పెడతారు. ఆ పెంటయ్య అనే పేరు మాత్రమే బాగోదు అంతే. ఆ మనిషి మాత్రం చాలా అద్భుతమైన మనిషిలాగా ఉంటాడు. ఆ మాట తీరు కానీ, ప్రవర్తన కానీ అందరూ ఆకర్షించబడే వ్యక్తిలాగా ఉంటాడు. అంటే పేరు పెట్టే ఉద్దేశం మంచిదే,
కానీ ఏ పేరు పెడితే ఆ పేరులాగానే ఆ వ్యక్తి తయారవుతాడన్న గ్యారంటీ లేదు. అది ఇప్పుడు ప్రశ్న, సందేశం. ఒక ఫస్ట్ ఏం చెప్పాము, దేవుడు బైబిల్లో పేర్లు పెట్టాడని చెప్పాం. అట్లాగే ఆ పేర్లు పెట్టే పరిస్థితి ఆదాముకు కూడా దేవుడు ఇచ్చాడని చెప్పాం. ఆ పేర్లు పెట్టడం అనే దానికి దేవుడు బైబిల్లో ఒక ప్రత్యేకతను ఇచ్చాడు. దేవుడే మనిషిగా భూమి మీద పుట్టినప్పుడు ఆయన కూడా ఒక పేరు పెట్టుకున్నాడు, యేసు అనే పేరు పెట్టు. మనం రక్షణ పొందాలంటే, ఒక మనిషి మరణించిన తర్వాత పరలోకం చేయాలంటే, నరకం తప్పించుకోవాలంటే యేసు అనే పేరున మాత్రమే సాధ్యమవుతుంది అని లేఖనం చెప్పింది. యేసు అనే పేరు అంటే అర్థం ఏంటి? యేసు అనే పేరు గుర్తురాగానే మన మనోనేత్రాల ముందు ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. కన్యమరియ గర్భంలో జన్మించిన వ్యక్తి, నజరేతులో పెరిగిన వ్యక్తి, నీళ్ళ మీద నడిచిన వ్యక్తి, చచ్చిపోయిన లాజరును లేపిన వ్యక్తి, సిలువలో మానవ జాతి కొరకు రక్తము గాచి ప్రాణం పెట్టిన వ్యక్తి, మరణాన్ని జయించి లేచిన వ్యక్తి. ఇవన్నీ గుర్తొస్తాయి మనకు యేసు అనే పేరు గుర్తురాగానే. అంటే పేరు ఏం సూచిస్తుందంటే ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని, ఆ వ్యక్తి యొక్క రూపాన్ని మనకు ప్రత్యక్షపరుస్తుంది అన్నమాట. అట్లాగే భూమి మీద మనుషులు కూడా పిల్లలకు పేర్లు పెడతారు. అయితే పెట్టిన పేరు పెట్టినట్టు చాలామందిలో నెరవేరదు. కొంతమంది పేరు పరిశుద్ధరావు అని ఉంటుంది, వాడు బతుకాలం అంతా పాపాలే చేసి బతుకుతాడు. డైరెక్ట్గా యేసు అనే పేరు పెట్టుకున్న వాళ్ళనే నాకు తెలుసు. యేసు డైరెక్ట్గా యేసు అనే పేరు ఉంటుంది, వాడు పొద్దున్న లేచినప్పుడు బార్ షాప్లో ఉంటాడు. ఇప్పుడు జైళ్ళల్లో కానీ మనం పోయి చూస్తే కనుక ఆడ వాళ్ళ పేర్లు అడిగినాం అనుకోండి, యోసేపు, మత్తయి, ఇట్లాంటి పేర్లు ఉంటాయి. వాడేమో పనికి వాళ్ళ పనులు చేసి అక్కడ పోయి ఉంటాడు. అంటే పేరు ఒక వ్యక్తి మంచిదైనా మాత్రాన ఆ వ్యక్తి జీవితం బాగుంటుందని గ్యారంటీ లేదు. మీకు ఒక మాట ఒకటి చూపిస్తా చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, తిమోను. ఆగాగాగు, ఇక్కడ కొన్ని పేర్లు చెప్పాడు. ఏమని పేర్లు చెప్పాడు అంటే స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడిని అంత్యోక అయిన వాడిని అగు నికోలాసు. ఈ పేర్లు పెట్టే ముందు ఏం జరిగిందంటే అక్కడ కొంతమందిని ఎన్నుకుంటున్నారు, కొంతమందిని భోజనాలు వడ్డించే పరిచర్య కొరకు ఎన్నుకుంటున్నారు. అక్కడ అపోస్తలులు చెప్పారనమాట, మేము వాక్య పరిచర్య ఎందును ప్రార్థన చేయుటందును ఎడతెగకుంటాము, ఎవరినైనా భోజనాలు వడ్డించడానికి మీరు ఎన్నుకోండి. ఎవరిని ఎన్నుకుంటారంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే అక్కడ చెప్పాడు. మీరు చూడండి 3వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ ఏం పేరంట? ఏం పేరు అది? మంచి పేరు అంటే ఎట్లుంటుంది చెప్పండి. మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకోండి. మంచి పేరు పొందిన వాళ్ళని ఏర్పరచుకోండి అన్నాడు కదా. వీళ్ళ పేర్లు ఎట్లున్నాయో చూడండి, ఏర్పరచుకున్న వాళ్ళ పేర్లు. 5వ వచనంలో ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైన వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు. అంటే ఎవరికైనా ఆ పేరు నచ్చుతుందా? ప్రొకోరు అనే పేరు ఇష్టం ఉంటుందా? ప్రొకోరు, తర్వాత నికానోరు, తీమోన్. ఈ పేర్లు మనం ఎవరైనా పెట్టుకుంటామా? ఒకటి స్టెఫెన్ అనే పేరు, ఫిలిప్ అనే పేరు కొంచెం తెలుసు కాబట్టి అవి పెట్టుకుంటాం. వాళ్ళు ఎవరన్నా మంచి పేరు పొందిన వాళ్ళు అంటారు, అవి మంచి పేర్లా? అవి మంచి పేర్లా చెప్పండి. అంటే ఇక్కడ పేరు అంటే అర్థం ఏంటంటే మనము పుట్టిన తర్వాత మనం పెట్టే పేరు కాదు, అందరు పిలుచుకోవడానికి పెట్టే పేరు కాదు, ఆ వ్యక్తి స్వభావం అన్నమాట. హల్లెలూయా. ఆ వ్యక్తిని గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయము, సమాజంలో ఆ వ్యక్తికి ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. దాన్ని ఏమంటారు? పేరు అంటారు. హల్లెలూయా. ఒక వ్యక్తి పేరు పిలుచుకునే పేరు బాగుండకపోవచ్చు,
కానీ ఆ వ్యక్తికి సమాజంలో మంచి అభిప్రాయం ఆ వ్యక్తి మీద ప్రజలకు కలిగి ఉండవచ్చు. దాన్నే మంచి పేరు అంటారు కదా, మంచి పేరు అంటారు. కొంతమందికి పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పెట్టే పేరు ఒకటి ఉంటుంది, తర్వాత మనుషులు ఇంకో పేరు పెడతారు. పుట్టినప్పుడు రాబర్ట్ అని పేరు పెట్టానుకో, గుర్తొచ్చింది సడన్గా ఆ పేరు చెప్పారు, రాబర్ట్ అని పేరు పెట్టానుకోండి. లేకపోతే స్టెఫెన్ అని పేరు పెట్టానుకో, వాడు తాగుబోతుగా తయారని అనుకో, ప్రజలు ఏమని పిలుస్తారని? తాగుబోతు అని పిలుస్తారు. అంటే ప్రజలు పెట్టిన పేరు ఏం పేరు? తాగుబోతు. వాడరా తాగుబోతాడు అంటాడు. అంటే ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి ప్రజలు ఇంకో పేరు పెడతారు. అంటే పేరు అన్నది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం పెట్టే పేరును బట్టి ఆ వ్యక్తి ప్రవర్తన డిసైడ్ కాదు. అది మనం ఏం కోరుకోవాలంటే, మాకు పుట్టినటువంటి ఈ బాబు కానీ పాప కానీ ఎదిగిన తర్వాత ఇప్పుడు మేము పెట్టే పేరు కాదు, ఇప్పుడు మేము పెట్టే పేరు ఈ వ్యక్తి జీవితంలో నెరవేరాలి. అట్లాగే సమాజంలో మంచి పేరు పొందిన వాడై ఉండాలి. హల్లెలూయా. మంచి పేరు సమాజంలో తెచ్చుకోవాలి. ఈ ప్రోకోరు నికోనారు ఈ పేర్లు కూడా పలకడానికి వస్తలేవు. వాళ్ళని ఏమని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు? మంచి పేరు అన్నాను. అంటే పిలిచే పేర్లు కాదు, వాళ్ళ ప్రవర్తన సమాజానికి ఎలా కనిపించిందంటే చాలా మంచిదిగా కనిపించింది. అలా తయారు కావాలన్నమాట. హల్లెలూయా. అలా తయారు కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, మీరు ఇంకొక మాట చూద్దాం బైబిల్లో నుంచే. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయవెళ్ళెనని. ఈయన ఎవరి యొద్ద బస చేయవెళ్ళను? యాక్చువల్గా ఏమనాలి అక్కడ? జక్కయ్య యొద్ద బస చేయవెళ్ళను అనాలి. అక్కడ జక్కయ్య గురించి చెప్తున్నాడు. జక్కయ్యనేమో తల్లిదండ్రులు పెట్టిన పేరు, అక్కడ ప్రజలందరూ పెట్టిన పేరు ఏం పేరు? పాపి అయిన మనుష్యుడు. పాపి అయిన మనుష్యుడు అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు అట్లాగే కొనసాగుతుందని గ్యారెంటీ లేదు. ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి పేర్లు మారుతుంటాయి. ప్రజలందరూ ఏమని పిలిచాడు? పాపి అయిన మనుష్యుడు. అక్కడితో ఆగిపోలేదు కథ. మళ్ళీ ఒక టర్న్ తిరిగింది. ఆ పాపి అయిన మనుష్యున్నే యేసయ్యమని చెప్పాడు తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. అంటే పాపి అయిన మనుష్యుడు యేసయ్య ఆ వ్యక్తి జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు అనమాట. మొదటేమో తల్లిదండ్రులు పెట్టిన పేరేమో జక్కయ్య, తర్వాత సమాజం పెట్టిన పేరు పాపి అయిన మనుష్యుడు. ఎందుకు పాపి అయిన మనుష్యుడు అని పేరు పెట్టారు అంటే అందరి సొమ్ము అన్యాయంగా తీసుకుంటున్నాడు అనమాట. అందరి సొమ్ము అన్యాయంగా తింటున్నాడు. అన్యాయంగా అందరి సొమ్ము తింటున్నాడు కాబట్టి ఆయనకి ఊరంతా పెట్టిన పేరు ఏంటంటే వీడంత పాపిష్టోడు ఇంకోటి లేడరా భయ్య అని పాపి అని పేరు పెట్టేశారు. అట్లాంటి వ్యక్తి జీవితంలోనికి, అట్లాంటి వ్యక్తి ఇంటిలోనికి యేసయ్య వచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తికి యేసయ్య పెట్టిన పేరు ఏంటంటే అబ్రహాము కుమారుడు అని పేరు పెట్టాడు. అంటే పేరు మారిపోయింది, అంటే స్వభావం మారిపోయింది. ఒక వ్యక్తి పై రూపాన్ని మనం మార్చవచ్చు, పేరును కూడా మార్చవచ్చు. పైన పిలిచే పేర్లు కూడా చాలామంది మార్చుకుంటుంటారు కదా, పేరు కూడా మార్చవచ్చు. కానీ ఆ వ్యక్తి స్వభావం మాత్రం ఎవరు మార్చలేరు. స్వభావం మారాలంటే జక్కయ్య ఇంటిలోనికి వచ్చినట్టు యేసయ్య మన జీవితంలోకి రావాలి ఖచ్చితంగా. పాపి అయిన మనుష్యుడని సమాజం పేరు పెట్టింది. యేసయ్య వచ్చిన తర్వాత ఆ పాపి అయిన మనుష్యుడే అబ్రహాము కుమారుడుగా మారాడు. లోభి, పరమ పిసినాది, అందరి దగ్గర ఎప్పటికీ నేను లాక్కొని తినడమే కానీ ఎవరికి ఏమో ₹1 కూడా పెట్టిన పాపన బోర్డు అనమాట. అట్లాంటి మనిషి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఒకరికి ₹1000 ట్యాక్స్ వస్తే దాని పక్కన ఇంకో 0 పెడతాడు. 10,000 వస్తే ₹1000 గవర్నమెంట్కి కడతాడు, ఈయనేమో 9,000 నొక్కేస్తాడు. అట్లాంటి పాపి అయిన మనుషుడు అనమాట. అందరూ ఆ వ్యక్తి గురించి తిట్టుకునే వాళ్ళే. అలాంటి వ్యక్తి జీవితంలోనికి ఎప్పుడైతే యేసయ్య అడుగు పెట్టాడో ఏమైపోయింది ఆయన ప్రవర్తన? అందరూ సొమ్ము తినే వ్యక్తి ఉన్నటువంటి సడన్గా మారిపోయాడు. ఏమన్నాడు? నేను ఎవరిని యొద్దనైనను అన్యాయముగా ఎంతైనా తీసుకుంటే రెండింతలు అన్నాడా?
4 అన్నాడా 2 అన్నాడా? ఇదిగో ప్రభువా. ఎన్నో వచ్చినావు అది? 8. 8వ వచనంలో జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుంటే 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఆస్తిలో సగం ఆల్రెడీ ఇచ్చేశాడు అందరికి. ఉన్న సగంలో మళ్ళీ ఏం చేస్తారంట? అన్యాయంగా ఎవరెవరి దగ్గర తీసుకున్న వాళ్ళ లిస్ట్ అంతా రాసుకొని ఒక్కొక్కరికి 4 గంటలు ఇస్తారంట మళ్ళీ. అంటే ఉన్నదంతా పోతుంది. ఇంకా అంత దానగుణం ఎట్లా వచ్చిందయ్యా? ఇంతవరకు అందరి సొమ్ము దోచుకొని తిన్నావు కదా, ఒక్కరిని కూడా నీకు నీ మీద మంచి అభిప్రాయం లేదు కదా, ఊరంతా నీ మీద చెడ్డ పేరుంది. అట్లాంటిది దానగుణం ఎట్లొచ్చింది అంటే యేసయ్య ఆయన ఇంటిలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి పైన పేరు పెట్టొచ్చు, దాన్ని మార్చొచ్చు కూడా, సమాజం ఏమైనా పిలుచుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి స్వభావాన్ని మార్చాలంటే మాత్రం ఒక్క యేసయ్యకు మాత్రమే సాధ్యం. హల్లెలూయా. యేసయ్య తప్ప మనిషి స్వభావాన్ని మార్చగలిగిన వాడు ఇంకోడు లేడండి. కాబట్టి పుట్టిన పిల్లలకు చిన్నప్పటి నుంచే యేసయ్య సన్నిధిలో పెరగడం నేర్పించాలి, యేసయ్య భక్తిలో పెంచడం చేయాలి. అప్పుడు ఏమైపోతుందంటే చిన్నప్పటి నుంచే వాళ్లకు యేసయ్యని వాళ్ళ హృదయంలో చేర్చుకోవడం నేర్పించాలి, దేవుని వాతావరణంలో వాళ్ళని పెంచాలి. జక్కయ్య ఇంటిలోనికి వచ్చినట్టు చిన్నప్పుడే పిల్లల హృదయాల్లోనికి యేసయ్య రావాలి. ఈరోజు మనకందరికీ తెలుసు ఓఫిరాయ్య గారు, ఆయన కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎంతోమంది భక్తి నేర్చుకున్నారు ఆయన ద్వారా. దానికి కారణం ఏంటి? చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందంట, 6 సంవత్సరాల వయసులో, బేటా నేను చనిపోతే ఇప్పుడు దేవుని దగ్గరికి పోతా, స్వర్గానికి పోతా, ఇప్పుడు నువ్వు చచ్చిపోయావంటే నువ్వు దేవుని దగ్గరికి రావు, అగ్నిగుండంలోకి పోతావు అని చెప్పిందంట. అంటే నేనేం తప్పు చేశానమ్మా, నేనెందుకు అగ్నిగుండంలోకి పోతా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటంటే, నేను రక్షణ పొందాను, నా లోపల యేసయ్య ఉన్నాడు, నా పాపాలు యేసు రక్తంతో నేను గడుపుకున్నా, కాబట్టి నేను ఇప్పుడు చనిపోయినా సరే దేవునితో ఉంటా, కానీ నువ్వు ఇంకా రక్షణ పొందలేదు, నీ లోపల యేసయ్య లేడు. అంటే అప్పుడు అడిగాడంట, అమ్మ నేనేం చేయాలి ఇప్పుడని? అంటే మోకరించి యేసయ్య నా లోపలికి రా యేసయ్య అని అడుగు, అప్పుడు యేసయ్య నీ లోపలికి వస్తాడని చెప్పి. అప్పుడు ఒంటరిగా మోకరించి యేసయ్య నా లోపలికి రా అంటే అప్పుడు వచ్చాడు యేసయ్య లోపలికి. యేసయ్య ఒక వ్యక్తి లోపలికి రావడం ద్వారా ఆ వ్యక్తి జీవితం ఎలా తయారవుతుంది అంటే ఇక్కడ జక్కయ్య ఉదాహరణ, ఓఫిరాయ్య గారు కూడా చాలామంది భక్తులు చిన్నప్పుడే యేసయ్యను తమ హృదయంలోకి చేర్చుకొని రక్షణ పొంది కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారిన భక్తులు ఉన్నారు, సమాజానికి మేలుకరంగా మారిన భక్తులు ఉన్నారు, సమాజంలో మంచి పేరు పొందిన భక్తులు ఉన్నారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, సమాజం పెట్టిన పేరు అన్నమాట. సమాజంలో మంచి పేరు ఎట్లా వచ్చిందంటే వీళ్ళ హృదయంలో యేసయ్య ఉన్నాడు కాబట్టి. పరమ లోబి పిసినారనైన జక్కయ్య దానగుణం కలిగిన వాడుగా ఎలా మారాడు? యేసయ్య ఆయన ఇంటిలోనికి వచ్చాడు కాబట్టి. ఎవరి జీవితంలోనికైతే యేసయ్య వస్తాడో, ఎవరి హృదయంలోకైతే యేసయ్య వస్తాడో వాళ్ళకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎలాగైనా ఉండని, కానీ సమాజంలో మాత్రం వాళ్ళకు మంచి పేరు వస్తుంది. సమాజంలో మంచి పేరు వచ్చేటట్టుగా వాళ్ళ ప్రవర్తన దేవుడు తయారు చేస్తాడనమాట. వాళ్ళ నడవడికను దేవుడు తన కంట్రోల్లో పెట్టుకొని నడిపిస్తాడనమాట. ఈయన ద్వారా సమాజానికి మేలే కానీ కీడు జరగదు. అలా నువ్వు తయారు కావాలంటే, మన పిల్లలు తయారు కావాలంటే, సమాజంలో ప్రతి మనిషి తయారు కావాలంటే చేయాల్సిన పని ఏంది తెలుసా? జక్కయ్య ఇంటిలోనికి వచ్చినట్టు యేసయ్య ఈరోజు ప్రతి మనిషి హృదయంలోనికి కూడా రావాలి. హల్లెలూయా. అదే మన పని అండి, మన పని. ఏ వ్యక్తి హృదయంలో అయితే యేసయ్య ఉంటాడో ఆ వ్యక్తి పిసినారిగా ఉండలేడు. ఏ వ్యక్తి హృదయంలో యేసయ్య ఉంటాడో ఆ వ్యక్తి పాపం ఎక్కువ కాలం చేయలేడు. ఏ వ్యక్తి హృదయంలో యేసయ్య ఉంటాడో ఆ వ్యక్తి సమాజానికి మేలు చేస్తాడు తప్ప నష్టము చేయడు. ఏ వ్యక్తి హృదయంలో యేసయ్య ఉంటాడో ఆ వ్యక్తి దేవుని దృష్టికి ఇష్టడుగా బ్రతుకుతాడన్నమాట. ఆ వ్యక్తి ద్వారా చాలామంది మేలు పొందుతారు. మన హృదయంలో యేసయ్య ఉండడం ద్వారా సమాజంలో మనకు మంచి పేరు వస్తుంది. అట్లాగే చిన్నపిల్లలు కూడా నేర్పియాల. తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటంటే
వాళ్ళకి ఏదో మంచి పేరు పెట్టి, ఇప్పుడు అంతా స్టైలిష్ పేర్లు వచ్చినాయి. అంత ఇంగ్లీష్ పేర్లు లేకపోతే తెలుగు పేర్లు ఎవరు పెడతలేరు ఇప్పుడు, అవునా? తెలుగు పేర్లు చాలా తక్కువైపోయినాయి. ఏం పేర్లైనా పెట్టుకొని అది అనవసరం. ఇప్పుడు ఏం పేర్లైనా పెట్టుకుంటాం, మనకి ఇష్టం వచ్చిన పేరు, మనకి ఎట్లా పిలిస్తే బాగుంటుంది, నా కొడుకుని నా కూతురు ఎట్లా పిలిస్తే అంటే అది మన ఇష్టం. కానీ ఆ వ్యక్తి సమాజంలో మంచి పేరు రావాలంటే, ఈ బిడ్డకు దేవుని దృష్టిలో మంచి పేరు రావాలంటే ఒకటి చేయాల. ఎదుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే, బెటా నీవు కూడా యేసయ్యను నీ హృదయంలోకి రమ్మని పిలు అని నేర్పించాలి. భక్తిలో పెంచాలి, దేవుని సన్నిధిలో పెంచాలి. అప్పుడు ఏమైపోతుందంటే యేసయ్య హృదయంలోకి వస్తాడు. జక్కయ్య మనస్సు మారినట్లు ఆటోమేటిక్గా మారిపోతాడు. భూమి మీద ఎవ్వరు చేయలేని పని యేసయ్య మాత్రమే చేయగలిగిన పని ఏంటంటే ఒక వ్యక్తి స్వభావాన్ని మార్చడం. అందరూ పాపం అంటే ఇష్టపడతారు, కానీ ఎవరు లోపలైతే యేసయ్య ఉంటాడో వాడు పాపం అంటే అసహ్యించుకుంటాడు. కొన్నిసార్లు తప్పులు జరగవచ్చు, కానీ సంతోషంగా దానిలో ఉండలేడు. ఇది యేసయ్య మన లోపల చేసే ఆత్మకార్యం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందరికీ పేర్లు ఉన్నాయి. పుట్టిన ప్రతి పాపకు ప్రతి బాబుకు పేరు పెడతాం. ఎవరికి ఇష్టమైన పేర్లు వాళ్ళు పెడతారు. కొంతమంది పెద్ద అయిన తర్వాత పేర్లు మార్చుకుంటారు నచ్చలేదని. ఏ పేరైనా ఉండనండి, సమాజం పిలిచే పేరు, దాంతో సంబంధం లేదు. అక్కడ చదువుకున్నాం కదా, ప్రోకోరు, నికానోరు, అవేమైనా పేర్లా? కానీ దేవుని దృష్టిలో వాళ్ళకి ఏముంది? మంచి పేరు. సమాజంలో వాళ్ళకి ఏముంది? మంచి పేరు ఉంది. అలాంటి మంచి పేరు మన పిల్లలకు రావాలంటే మనం కూడా వాళ్ళ హృదయంలోకి యేసయ్య వచ్చేటట్టుగా మనం చేయాలన్నమాట. హల్లెలూయా. మన హృదయంలోకి యేసయ్య వచ్చేటట్టు చేయాలి మనం. అలా మనం చేయగలిగితే ధన్యులమండి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. 127వ కీర్తనలోనికి రండి. 127వ కీర్తన. నూట 27వ కీర్తన 3వ వచనం చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అందులో మొదటి మాట కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు కదా. స్వాస్థ్యము అంటే ఆస్తి అని అర్థం కదా. ఆస్తి, ఒక వ్యక్తికి విలువ ఎట్లా ఉంటుందంటే ఆస్తిని బట్టి విలువ ఉంటుంది కదా. ఆస్తిని బట్టే విలువ ఉంటుంది. సమాజంలో డబ్బు ఎక్కువ ఉంటే బాగా ఆస్తి ఉందంటే వానికి బాగా విలువ ఉంటుంది. ఆస్తి లేని వ్యక్తికి అసలు విలువ ఉండదు. మన మంచితనాన్ని బట్టి సమాజంలో విలువ ఉండదు. మంచితనాన్ని బట్టి కూడా కొంచెం విలువ ఉంటుంది, కానీ ఎక్కువ విలువ ఈ సమాజం దేనికి ఇస్తుంది అంటే ఆస్తికి ఇస్తుంది కదా. ఆస్తికి ఇస్తుంది. ఇక్కడ కుమారులే మనకు ఆస్తి అంటున్నాడు. ఏ కుమారులు అంటే మనకు పుట్టిన పిల్లలు అని కాదు. ఇక్కడ మనకు పుట్టిన పిల్లలు మళ్ళీ ఆత్మీయంగా పుట్టేటట్టుగా మనం చేయాలి. శారీరకంగా మనకు కుమారులైనటువంటి వాళ్ళు ఆత్మీయంగా కూడా మనకు బిడ్డలైతే పరలోకములో వాళ్ళు మనకు ఆస్తిగా ఉంటారన్నమాట. హల్లెలూయా. నిత్యత్వం అంతా వీళ్ళని బట్టి మనకు గౌరవం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియులారా, కుమారులను, కుమార్తెలను, బిడ్డలను, చిన్నపిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగి పెంచితే 2 లాభాలు ఉంటాయి. అది 2 విషయాలు ఇప్పుడు చెప్పాను. ఒకటేమో సమాజంలో వాళ్ళకు మంచి పేరు వస్తుంది, దేవుని దృష్టిలో వాళ్ళకు మంచి పేరు వస్తుంది. రెండవదేమో ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలో కూడా వాళ్ళు మనకు ఆస్తిగా ఉంటారన్నమాట. ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడు నాకు శారీరకంగా కుమారుడు, ఆత్మీయంగా కూడా నేను వాడిని కనాలి. ఆత్మీయంగా కూడా స్వార్థ చెప్పి రక్షణలోకి నడిపిస్తే వాడు పరలోకములో నాకు స్వాస్థ్యముగా ఉంటాడనమాట. హల్లెలూయా. అట్లాగా ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఆత్మీయ తల్లిదండ్రులు కూడా కావాలి. అప్పుడు ఆ పిల్లలు ఈ లోకంలో వాళ్ళకు ఆస్తిగా ఉంటారు, పరలోకంలో కూడా ఆస్తిగా వాళ్ళకి ఉంటారన్నమాట. కాబట్టి ప్రియులారా, మన పని ఏంటంటే ఒక పని చేస్తున్నాం మన పని ఏంటంటే ఈ లోకంలో అందరికీ పేర్లు ఏవైనా ఉండని, మామూలుగా పిలుచుకునే పేర్లు, మనుషులందరూ కూడా సమాజం దృష్టిలో మంచి పేరు కలిగిన వాళ్ళుగా తయారు కావాలి. అది మన ధ్యేయం, మన పోరాటం. అలా తయారు కావాలంటే ఏం చేయాలి?
ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి, ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి, ఆ వ్యక్తి చర్యలను బట్టి సమాజంలో ఆ వ్యక్తికి పేరు వస్తుంది కదా. ఆ వ్యక్తి చర్యలు, స్వభావం, ప్రవర్తన మంచిదిగా ఉండాలంటే స్వభావాన్ని మార్చగలిగిన ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసు ఆ వ్యక్తి హృదయంలోకి రావాలి. అలా ఆ వ్యక్తి హృదయంలోనికి యేసయ్యను రప్పించడానికే మనం సువార్త చెప్తున్నాం. సమాజంలో ప్రతి మనిషిని కూడా మంచి పౌరులుగా తయారు చేయడానికే మనం సువార్త ప్రకటిస్తాం. అంతకు మించి ఏం లేదండి. యేసయ్యను నమ్ముకోండి, యేసయ్యను మీ హృదయంలోకి చేర్చుకోండి అని ఎందుకు చెప్తున్నాం మనం? మనకేం పైసలు రావు, ఎందుకు మన బాధ ఇంత ప్రయాసపడుతున్నాం అంటే సమాజంలో మంచి పౌరులుగా అందరినీ తయారు చేయాలని. మంచి పౌరులు కావాలంటే డబ్బుంటే సరిపోదు, డబ్బుంటే మంచి ప్రవర్తన రాదు, బాగా చదువుకుంటే కూడా మంచి ప్రవర్తన రాదు. మంచి ప్రవర్తన, మంచి స్వభావం రావాలంటే ఒక వ్యక్తికి ఆ వ్యక్తి లోపల యేసు ఉండాలి. యేసు లేకపోతే మనిషి స్వభావం చెడ్డది, మంచి వ్యక్తిగా మారలేడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం అందరం కూడా ఎవరైనా యేసయ్యను హృదయంలోకి చేర్చుకోకపోతే, రక్షణ పొందకపోతే హృదయంలోకి చేర్చుకున్న మనము ఏం చేయాలంటే అందరి హృదయాల్లో యేసయ్య రాజుగా ఉండాలి. అప్పుడు అందరి స్వభావం మారుతుంది, అందరు మంచి పౌరులుగా తయారవుతారు. అప్పుడు అందరి ద్వారా సమాజానికి మేలు కలుగుతుంది. అలా సమాజంలో ప్రతి ఒక్కరి హృదయంలో కూడా యేసయ్య వాళ్ళ హృదయాల్లో నివసించున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అట్లాగే చిన్న కుమారుడు సురేష్ కుమారుడు, ఇప్పుడు మనం పేరు ఏదైనా పెట్టవచ్చు, ఆ పేరు సమస్య కాదు, పేరు పెడదాం. కానీ ఆ పేరు కాదు, పెరిగి పెద్దగా అయిన తర్వాత, ఎదిగిన తర్వాత ఆ వ్యక్తి చిన్న బిడ్డ సమాజంలో మంచి పేరు పొందాలి. అంతకంటే ముఖ్యంగా దేవుని దృష్టిలో మంచి పేరు పొందాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్పి ముగించేస్తా. మనం 7 పేర్లు చెప్పుకున్నాం కదా, స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, ఇవన్నీ పేర్లు చెప్పుకున్నాం కదా. వాళ్ళని గురించి అంతకుముందు చెప్పబడిన మాటలు ఏంటంటే ఆత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వారై మంచి పేరు పొందిన 7 అన్నారు. వాళ్ళకు 3 లక్షణాలు ఉన్నాయి. ఆత్మతో నిండుకొని ఉన్నారు, విశ్వాసంతో నిండుకొని ఉన్నారు, తర్వాత ఇంకొకటి ఉంది, మంచి పేరు పొందారు. ఆత్మతో విశ్వాసంతో నిండుకోవడం ద్వారా ఏం జరిగింది? దేవుని దృష్టిలో ఆ వ్యక్తి వీళ్ళకి మంచి పేరు వచ్చింది. తర్వాత కింద మంచి పేరు పొందినాడు, సమాజము దృష్టిలో మంచి పేరు. అంటే దేవుని దృష్టిలో మంచి పేరుంది, సమాజం దృష్టిలో దేవుని దృష్టిలో మంచి పేరుంది కాబట్టి ఆత్మతో నింపాడు వాళ్ళని. దేవుని దృష్టిలో మంచి పేరుంది కాబట్టి విశ్వాసంతో వాళ్ళను నింపాడు. ఎందుకంటే విశ్వాసంలో కర్త ఎవరు? యేసయ్య. విశ్వాసం ఒక వ్యక్తిలో పుట్టాలంటే యేసయ్యనే పుట్టించాలి. ఆ 7 మందిలో విశ్వాసం పుట్టించాడు, విశ్వాసంతో వాళ్ళు నిండుకున్నారు. అంటే దానికి కారణం ఎవరంటే యేసయ్య. ఎందుకు వాళ్ళని విశ్వాసంతో నింపాడు అంటే యేసయ్యకు వాళ్ళు నచ్చారన్నమాట. యేసయ్య దృష్టిలో, దేవుని దృష్టిలో వాళ్ళకు మంచి పేరుంది. అంత మాత్రమే కాకుండా సమాజము దృష్టిలో కూడా వాళ్ళకు మంచి పేరు ఉంది. ఈరోజు 2 పనులు జరగాలండి. దేవుని దృష్టిలో మనకు మంచి పేరు ఉండాలి, సమాజము దృష్టిలో మంచి పేరు ఉండాలి. ఒక మాట చెప్పకపోతే అన్యాయం అయిపోతుంది. ప్రసంగం ఏంటంటే ఒక్కొక్కసారి సమాజం దృష్టిలో మనం మంచి పేరు చెరిగిపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం మంచి పేరు చెరిగిపోకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవునికి నచ్చినట్టుగా మనం నడుస్తూ ఉంటే సమాజం కొన్నిసార్లు మనల్ని మెచ్చుకోలేదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మనుషుల దృష్టిలో నాకు ఏ పేరున్నా పర్వాలేదు, దేవుని దృష్టికి నేను మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఉండాలని ఒక తీర్మానం మనం చేసుకోవాలి. అలా చేసుకొని సమాజంలో అందరిని కూడా మంచి పౌరులుగా తయారు చేయడానికి అందరి హృదయాల్లో యేసయ్య రావాలి. జక్కయ్యకు ఎప్పుడు మారు మనసు వచ్చిందండి? ఎప్పుడు స్వభావం మారింది? ఆయన జీవితంలోనికి యేసయ్య అడుగు పెట్టాడు. అట్లాగే ప్రతి మనిషి జీవితంలోనికి యేసయ్య అడుగు పెట్టాలి, ప్రతి కుటుంబంలోకి యేసయ్య అడుగు పెట్టాలి, ప్రతి ఇంటిలోనికి యేసయ్య అడుగు పెట్టాలి. అప్పుడు అందరి ఇల్లు ఏమో జక్కయ్యలాగా మారిపోతారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అదాని, అనిల్ అంబానీ వాళ్ళందరూ ఉన్నారు కదా, కోటీశ్వరులు, బిర్లా, టాటా, వీళ్ళెవరు చెప్తారు కదా పేర్లు, బిల్ గేట్స్, వీళ్ళందరూ జక్కయ్య ఇంట్లోకి యేసయ్య వచ్చినట్టు వాళ్ళ ఇళ్ళకి పోయినాడు అనుకో యేసయ్య, ఏమవుతుంది పరిస్థితి? రతన్ టాటా, అనిల్ అంబానీ వాళ్ళందరి ఇళ్ళలోకి పోయినాడు అనుకో యేసయ్య, జక్కయ్య ఇంట్లోకి పోయినట్టు ఏమవుతుంది? అప్పుడు బాగుంటుందా బాగుందా సమాజం? అందుకొరకే మనం సువార్త చెప్పేది. మన దేశంలో ఎట్లా ఉందంటే పరిస్థితి,
మన దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు దాచుకున్న బ్లాక్ మనీతో కొన్ని వందల సింగపూర్ లాంటి నగరాలు నిర్మించవచ్చు అంట. కొన్ని లక్షల కోట్లు బ్లాక్ మనీ దాచిపెట్టుకున్నారు. వాళ్ళందరి ఇళ్ళలోకి జక్క ఇంట్లోకి పోయినట్టు ఏసై పోయినాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ బ్లాక్ మనీ అంతా బయటకు వస్తుంది. ఆ బ్లాక్ మనీ అంతా బయటకు వచ్చి ఏమవుతుంది? నా ఆస్తిలో సగం పేదలకు అంటారా లేదా? నేను ఎవరి యొద్దనో అన్యాయంగా తీసుకునేవానికి 4 గంటలు అని అన్నారనుకోండి వాళ్ళందరూ, దేశం మొత్తం ఎట్లా మారిపోతుందో ఆలోచన చేయండి. అందుకే యేసయ్య అందరి ఇళ్ళలోకి రావాలా. హల్లెలూయా. అందుకే మనం స్వార్థ చెప్తున్నాం. ఈ పిసినారితనము దాచిపెట్టుకుని ఏం చేస్తారు చెప్పండి నాకు అంత డబ్బులు? కొన్ని కోట్లు లక్షల కోట్లు కూడా కాదు, కోట్లు దాచిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారంట. ఏం చేస్తారు? కొన్ని ప్రాంతాల్లో తినడానికి తిండి లేని పేద ప్రజలు కూడా ఉన్నారు. ఇట్లాంటి సమాజము మారాలంటే ఒకటే ఒక మార్గం, ఈ డబ్బులున్న ఇళ్ళందరిలోనికి యేసయ్య రావాలంతే. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పే సువార్త ఏంటంటే ప్రతి మనిషి హృదయంలోనికి యేసయ్య రావాలి, ప్రతి వ్యక్తి ఇంట్లోనికి యేసయ్య రావాలి. అప్పుడు చీకటి శక్తులన్నీ పారిపోతాయి, మనిషి స్వభావం మారిపోతుంది. అంతకంటే ముఖ్యంగా ఆ వ్యక్తికి రక్షణ కలుగుతుంది. చనిపోయిన తర్వాత యుగయుగాలు దేవునితో స్వర్గంలో ఉంటాడు, అగ్నిగుణమైన ప్రమాదాన్ని తప్పించుకుంటాడు. అలా ప్రపంచమంతా మన దేశమంతా మారినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. రెండంతన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.